క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభునామములో వందనములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, రండి కలిసి దేవుని యొక్క మాటలు నేర్చుకుందాము. మనము దేవుని సంకల్పమందు భర్త అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తున్నాం. అందులో భాగముగా మనము 6 విషయాలు మనం చూసాము. 7వ విషయంలో నుంచి మనము ముందుకు సాగుతున్నాం. దేవుని సంకల్పమందు భర్త. ప్రతి భర్త దేవుని పోలి ఉండాలి అని మనం చెప్పుకున్నాం. ఎందుకనగా దేవుడు తాను భర్త అయి ఉన్నాడు. అలాగే ప్రతి పురుషుడు కూడా తన భార్యకు భర్త. ఎస్పెషల్లీ అనగా ప్రత్యేకముగా ప్రతి క్రైస్తవ భర్త దేవుని యొక్క స్వభావాలు మాదిరిగా తీసుకొని భర్త యొక్క సంకల్పాన్ని నెరవేర్చబద్దులై ఉన్నారు. 7వ విషయాన్ని మనం చూస్తే దేవుని సంకల్పమందు భర్త ఎలా ఉంటాడు. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుదాము. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 35వ వచనము. వారు ఏమైనను నేర్చుకొన గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. 35వ వచనం చూస్తే ఏమైనా నేర్చుకొన గోరిన ఎడల అంటే స్త్రీ ఏదైనా నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోమంటున్నాడు? తమ భర్తలను అడగవలెను అనే మాట గమనించండి. అంటే ప్రతి స్త్రీ భర్త దగ్గర నేర్చుకోవాలి. దేవుని సంకల్పంలో భర్త అంటే నేర్పువాడు అని అర్థం. భర్త అంటే ఏంటి? నేర్చుకునేవాడు కాదు, నేర్పువాడు. చాలామంది భార్యలు భర్తకు నేర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ భర్త అంటే నేర్పువాడు. ఎవరికి? తమ భార్యలకు నేర్పేటువంటి వాడు భర్త. కాబట్టి నువ్వు నేర్పాలా అంటే నువ్వు మొదటగా నేర్చుకొని ఉండాలి. నేర్చుకోకుండా పెళ్లి చేసుకోవడం ద్వారా, భర్త కావడం ద్వారా నీకు ఒకరు నేర్పించాల్సి వస్తూ ఉంది. అందుకే మీరు భర్త అనే స్థానానికి వెళ్ళాలంటే మీరు నేర్చుకొని ఆ స్థానానికి వెళ్ళగలిగితే నేర్పించగలరు అనే విషయాన్ని ఆలోచించేయాలి. ఈ 14వ అధ్యాయము ఎస్పెషల్లీగా ఈ సంఘంలో జరిగేటువంటి యొక్క విషయాల గురించి రాసుకుంటూ వచ్చాడు ఆయన. అందులో సంఘంలో ఒక భార్య ఒక భర్త ఎలా ఉంటారు, స్త్రీ అయితే సంఘంలో ఎలా ఉండాలి, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి అని చెబుతూ వారు మాట్లాడడానికి, బోధించడానికి వారికి అనుమతి లేదు, సెలవు లేదు అని చెప్తున్నాడు. అయితే ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, దైవ సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకోవాలనుకుంటే భర్త దగ్గర నేర్చుకోవాలి. సో ఏ స్త్రీ అయినా భక్తి చేయాలని మీరు అనుకుంటే మీ భర్త దగ్గర నేర్చుకోండి. భర్త నేర్పించేటువంటి స్థాయిలో ఉండాలి. కాబట్టి ఎవరైతే భర్త స్థానంలో ఉన్నామో వారు మనం ఏం చేయాలంటే నేర్పించే స్థాయికి మనము భర్తగా ఉండాలి. దానికోసం మీరేం చేయాలంటే మిమ్మల్ని మీరు సాధకం చేసుకుంటూ నేర్చుకుని ఉండాలి. దేవుడు నేర్పువాడు. దేవుడు తన ప్రజలకు నేర్పించాడు. అలాగే మనము కూడా మన యొక్క భార్యలకు మనం నేర్పేవారమై ఉండాలి. రైట్. సో భర్త అంటే దేవుని సంకల్పంలో నేర్పువాడు అని మనం గమనిస్తున్నాం. తర్వాత 8వ విషయం చూస్తే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుదాము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి,
ప్రేమించుడి, నిష్ఠూర పెట్టకుడి. భర్త అనగా ప్రేమించువాడు. భర్త అనగా దేవుని సంకల్పములో అర్థం ఏంటి? ప్రేమించువాడు. ఎవరిని ప్రేమించాలి? భార్యలను ప్రేమించాలి. భార్యలో కాని వారిని అయితే ప్రేమించడానికి బాగా ఇష్టంగా ఉన్నారు భర్తలు కదా. భార్యను ప్రేమించాలంటే చాలా కష్టంగా ఉంటుంది వారికి. కానీ భర్త అనగా భార్యను ప్రేమించాలి. దేవుడు కూడా తన ప్రజల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాలంటే ప్రాణము పెట్టునంతగా. అయితే ప్రేమించడానికి ఏముంది మనలో అంటే మనలో పాపం ఉంది, అవిధేయత ఉంది కదా. మనము భక్తిహీనతో ఉన్నాము, దుర్మార్గులుగా ఉన్నాము, దుష్టులుగా ఉన్నాము. అయినా కూడా మనల్ని ఏం చేశాడైనా? ప్రేమించాడు. అలాగే ప్రతి భర్త కూడా భార్య ఎలా ఉన్నా ప్రేమిస్తాడా? అవిధేయురాలుగా ఉన్నా, విధేయురాలుగా ఉన్నా, లోబడినా లోబడకపోయినా నువ్వు ప్రేమించగలవా? ప్రేమించాలి. అది భర్తగా దేవుని సంకల్పంలో నీ బాధ్యత. సో భర్త అనగా ప్రేమించువాడు. భార్యకు గుర్తు రావాలి, నన్ను ప్రేమించే వారిలో నా భర్త మొదటి స్థానంలో ఉన్నాడు అని తనకి తెలియాలి. అంతగా నువ్వు ప్రేమించాలి. సో ప్రతి భర్త కూడా భార్యను ప్రేమించండి. తర్వాత గమనించండి, 9వది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూద్దాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరం రక్షకుడై ఉన్నాడు. రైట్. పురుషుడు భార్యకు ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. భర్త అనగా భార్యకు శిరస్సు. శిరస్సు అని మన తెలుగులో చెప్పుకుంటే అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్తే బాగా అవుతుంది, బాగా అర్థమవుతుంది అందరికీ. శిరస్సు అనగా హెడ్. శిరస్సు అనగా హెడ్ అంటే ప్రతి భార్యకు భర్త తల అయి ఉన్నాడు. దాని అర్థం ఏంటి? శిరస్సు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, ఒక శరీరానికి శిరస్సు ఉంటే శరీరం మొత్తం కూడా శిరస్సు చెప్పినట్లే వింటుంది, శిరస్సు యొక్క ఆధీనంలో ఉంటుంది. అలాగే భార్య భర్త ఆధీనంలో ఉండాలి, భర్త అధికారంలో ఉండాలి, భర్త చెప్పినట్లుగా నడవాలి. కానీ ఇప్పుడు అంత రివర్స్ జరుగుతూ ఉంటుంది. భార్యలు చెబితే భర్తలు వినేట్లుగా ఉండాలి, భార్యనే హెడ్గా ఉంటారు, భార్యలే శిరస్సుగా ఉన్నారు, వాళ్ళు చెప్పిందే జరగాలి కదా. కానీ దేవుని సంకల్పంలో భర్త అనగా శిరస్సు. భర్త అనగా శిరస్సు. ఎలా శిరస్సు చెప్పాడు మళ్ళీ ఎక్కడ? సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నలాగున. అంటే సంఘము అన్ని విషయాలు ప్రభుకి ఏం చేయాలి? లోబడాలి. ప్రభు చెప్పినట్లుగానే జీవించాలి, ప్రభువు కోరుకున్నట్లుగానే నడవాలి. అది సంఘం యొక్క బాధ్యత. అలాగే ప్రతి స్త్రీ కూడా, అంటే ప్రతి భార్య కూడా తమ భర్త చెప్పినట్లుగా నడవడానికి పూనుకోవాలి, భర్తను శిరస్సుగా ఉంచుకోవాలి. శిరస్సుకు తెలియకోకుండా శరీరము ఏ పని చేయదు. కాస్త చదువుకున్న వాళ్ళకి తేటగా అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? బాడీ మొత్తం అంతా కూడా మన హెడ్ కంట్రోల్లోనే ఉంటుంది కదా. ఈ
తల అనేది శరీరాన్ని శాసిస్తుంది, శరీరానికి ఆజ్ఞలు ఇస్తుంది. మన బాడీ మొత్తం అంతా కూడా శిరస్సుకు సంబంధం కలిగి ఉంటుంది. అలాగే భార్య కుటుంబ విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, పోషణ విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ భర్త యొక్క ఆధీనంలో ఉండాలి. భర్త చెప్పినట్లుగా నడవాలి. భర్త శిరస్సు నీకు. ఎలా అంటే సంగమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నలాగున. సో భర్త కూడా, మీరు కూడా ఏం చేయాలంటే శిరస్సులాగా వ్యవహరించండి, శిరస్సులాగా ఆలోచించండి, శిరస్సులాగా మీ ప్రవర్తన మార్చుకోండి. మీరు శిరస్సు అన్న విషయాన్ని గ్రహించండి. తర్వాత 10వ విషయము, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయేలా? నీకు మనోవిచారణం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కాదా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. భర్త అనగా విశేషమైన వాడు. ఎవరికి? తన భార్యకు విశేషమైన వాడు. ఎంత విశేషమైన వాడో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరెవరు ఇక్కడవా? ఎల్కానా తన భార్యతో మాట్లాడుతున్నాడు, హన్నాతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను ఎంత విశేషమైన వాడునో చెప్తున్నాడు. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? అంటే ఒక ఆమెకు 10 మంది కుమారులు ఉంటే 10 మంది కుమారులు పక్కన పెట్టి భర్త పక్కన పెడితే 10 మంది కుమారుల కంటే కూడా భర్త విశేషమైన వాడు. చాలామంది పిల్లలను చూసి మురిసిపోతూ ఉంటారు, ఇంకా భర్తను పట్టించుకోరు కదా. అంత విశేషమైన వాడుగా నువ్వు ఉండాలంటే భార్య పట్ల ఎలా ప్రవర్తించగలిగితే, ఎలా అర్థం చేసుకుంటే, ఎంతగా ప్రేమిస్తే ఈ స్థానానికి మనం రాగలమో ఆలోచించేయండి. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అంటే భర్తతో 10 మంది కుమారులు కూడా సమానం కాదు. అంత విశేషమైనటువంటి ఒక స్థానము భర్తకు ఉంది. ఆ విషయము భర్త స్థానంలో ఉన్న నీవు గ్రహించాలి. భార్య స్థానంలో ఉన్న మీరు, మీ భర్త మీకు ఎంత విశేషమైన వాడో మీరు తెలుసుకోవాలి. పెళ్ళి అయిన తర్వాత కూడా చాలామంది భార్య స్థానంలో ఉన్నవారికి భర్త కంటే కూడా వారి యొక్క తల్లిదండ్రులే విశేషంగా కనిపిస్తూ ఉంటారు. వారి మాటలే విశేషంగా ఉంటాయి. వారు చెప్పినట్లుగానే నడుచుకోవడానికి విశేషంగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి మీరు లోతుగా ఆలోచించేయండి. దేవుడు తన సంకల్పంలో భర్త ఎలా ఉండాలో మనకు కొన్ని సంగతులు నేర్పిస్తున్నాడు. ఎంత విశేషమైనటువంటి వారముగా మనం ఉండాలో. సంగమునకు యేసుక్రీస్తు ప్రభు కూడా విశేషమైన వాడు కదా. పరమగీతములు మనం చదివితే నా ప్రియుడు విశేషమైన వాడు అని మనం అక్కడ చూస్తున్నాం. సో ఎంత అంటే ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం సమూయేలు గ్రంథంలో ఒక భర్త తన భార్యతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు ఇంత విశేషమైన వాడను అని చెప్తున్నాడు. అంత విశేషమైన వాడవుగా నీవు ఉండడానికి ఎప్పుడైనా ఆలోచించావా? ఎవరెవరికో విశేషమైన వారుగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఎవరెవరికో కాదండి. మొట్టమొదటగా మీ భార్యలకు మీరు విశేషంగా కనిపించండి, విశేషంగా మాట్లాడండి, విశేషమైన సమయాన్ని ఇవ్వండి, విశేషముగా మీరు అన్ని విషయాలు మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. మీ క్రియల ద్వారా, మీ మాటల ద్వారా, మీ ప్రేమ ద్వారా, మీ గ్రహింపు ద్వారా. భార్యలైన వారు కూడా మీరు గ్రహించాలి, నాకు అన్నింటికంటే అందరికంటే విశేషమైన వాడు భర్త అని నువ్వు తెలుసుకోవాలి. తర్వాత 11వ విషయం గమనించండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. 3వ అధ్యాయంలో 6వ వచనము. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడు. గమనించండి, ఈ మాట గమనించండి. 6వ వచనంలో అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అప్పుడు ప్రతి ఒక్క భర్త కూడా తాను ఒక యజమానిగా తన భార్య దగ్గర నడుచుకోవాలి. యజమానుడు ఎలా ఉంటాడు? యజమానుడు ప్రతి దానిని గమనిస్తూ ఉంటాడు, ప్రతి దానిని చూస్తూ ఉంటాడు, ప్రతి తప్పును దిద్దుతూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, బాధ్యతలు అప్పగిస్తూ ఉంటాడు, అప్పగించబడిన బాధ్యతకు లెక్కలు చూస్తూ ఉంటాడు. కదా యజమాని. దేవుడు కూడా మనకు యజమానుడై ఉన్నాడు. మనకందరికీ యజమానుడు ఉన్నాడు దేవుడు. అలాగే ప్రతి భార్యకు ఒక యజమానుడు ఉన్నాడు. ఎవరు? సో భార్యలారా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యజమానులు మీ భర్త. చాలామంది భార్యలకు యజమానులుగా అత్తమామలు ఉండాలనుకుంటున్నారు. అది మరీ దారుణం. సో ప్రతి భార్యకు తన భర్త యజమానుడు. భర్తగా నువ్వేం తెలుసుకోవాలంటే యజమాని యొక్క లక్షణాలు నువ్వు తెలుసుకోవాలి. ఒక యజమానుడు ఎలా ఉంటాడు, ఒక యజమాని ఎలా మాట్లాడతాడు, ఒక యజమాని ఎలా శాసిస్తాడు, యజమానికి ఎదురు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. మరి భర్తకు భార్యలు ఒక యజమాని యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి? సో ఏ భర్త అయినా మీరు యజమానుడుగా మీ భార్యల దగ్గర కనిపిస్తున్నారా? అలాగే ఏ భార్య అయినా మీ భర్తని మీరు యజమానులుగా స్వీకరిస్తున్నారా? దేవుడేమో తన సంకల్పంలో యజమానుడు అంటే ఇలా ఉండాలి, యజమానుడు అంటే ఇలా ఉండాలి. ఎలా అంటే ఒక భర్త యజమాను వలె ఉండాలి. భర్త దేవుడు మలాకి గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు, నేను మీకు యజమానుడు అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా అంటున్నాడు. యజమానుడు అంటే అర్థం ఏంటంటే యజమానికి ఘనత ఇవ్వాలి. యజమానికి ఏమి ఇవ్వాలి? ఘనత ఇవ్వాలి. మరి భర్త భార్యల చేత ఘనపరచబడాలి. భార్యలు భర్తల్ని ఘనపరుస్తున్నారా? వ్యక్తిగతంగానైనా, 10 మందిలోనైనా, కుటుంబంలోనైనా భర్తను ఘనపరుస్తున్నారా? భర్తల్ని అవమానం చేస్తున్నారా? ఆలోచన చేయండి. సో దేవుడు భర్తను యజమానుడుగా చూస్తున్నాడు. భార్యలైన వారు కూడా మీ భర్తల్ని యజమానుగా చూస్తున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీకు అర్థం కావడానికి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. అబ్రహాము గారు ఒక యజమానుడు, అతనికి ఒక దాసుడు ఉన్నాడు. ఎవరు?
ఎలీయేజరు అనేటువంటి ఒక దాసుడు ఉన్నాడు. అబ్రహాము యజమానుడైతే దాసుడు ఎలా ఉన్నాడు? అబ్రహామును గణపరిచాడా? అబ్రహామును గౌరవించాడా? అబ్రహాము గారు అప్పగించిన దానిని చేశాడా? అవన్నీ మనకు బాగా తెలుసు. ఎలీయేజరు అబ్రహాము గారి పట్ల ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఎంత బాధ్యతగా ఉన్నాడు, ఎంత గౌరవపరిచాడు, ఎంత ఘనపరిచాడు, ఎంత విధేయత కనపరిచాడు అనే విషయాలు మనకు బాగా తెలుసు. అలాగే ఒక భార్య తన భర్తను అలా గౌరవించాలి, అలా ఘనపరచాలి, అలా లోబడాలి. సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మీకు భర్త మాత్రమే కాదు, నీకు యజమాని. యజమాని శాసిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, లెక్క అడుగుతాడు, అన్నీ ఉంటాయి. చాలామంది భార్య ఎలా ఉన్నారంటే మమ్మల్ని మీరు లెక్క అడగకూడదు, ఇది మా పర్సనల్, నాది నాదే, నీది నీదే అనుకుంటున్నారు కదా. అలాంటి ఒక జీవితము, అలాంటి ఒక వారు దేవునికి విరుద్ధమైన వారు, దేవుని జ్ఞానానికి వ్యతిరేకమైన వారు. రైట్. చివరిగా ప్రణవది చూస్తే పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనము. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాల్గొని ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయు. భర్త అనగా భార్యను సన్మానించువాడు. బాగా గమనించండి. భర్త అనగా భార్యను సన్మానించువాడు. సన్మానం ఎవరికి చేస్తారు? బలహీనులక, బలవంతులక, తక్కువ వారిక, ఎక్కువ వారిక? మరి ఇక్కడ ఎవరికి సన్మానం చేయాలి? వాళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళకి సన్మానం చేయాలి. ఇదేంటి, బలహీనముగా ఉంటే సన్మానం చేయరు కదా? ఎవరైనా బలహీనంగా ఉంటే సన్మానం చేస్తారా? చెప్పండి. గొప్పగా వారుగా ఉంటే సన్మానం చేస్తారా? తక్కువ వారుగా ఉంటే సన్మానం చేస్తారా? కానీ భర్త తన భార్య బలహీనమైనదని తెలిసినా కూడా, తనకంటే తక్కువ అని తెలిసినా కూడా, తనకు యజమాని అని తెలిసినా కూడా అధికారము చూపించుకోకుండా, అంటే పెత్తనము చెలాయించుకోకుండా ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానం అన్నప్పుడు కొన్ని వాక్యాలు మనకు మనసులోకి రావాలి. దేవుడు సన్మానించుమని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరిని? పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ గుర్తుందా మీకు? ఎస్. నిర్గమాకాండము 20వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. తల్లిని తండ్రిని సన్మానించుము. ఇక్కడ కూడా అలాగే వర్తిస్తుంది. ఎలాంటి తల్లిదండ్రులను సన్మానించాలి?
బాగా చదువుకొని ఉండి, బాగా ఉద్యోగం చేస్తూ ఉండి, బాగా నీ కోసం సంపాదించి పెట్టినంటే ఆ తల్లిదండ్రులను బాగా సన్మానిస్తున్నారు. కూలి పని చేసుకొని చదువు రాకోకుండా అప్పులు చేసి కష్టాల పాలై ఇబ్బందుల పాలయ్యేటువంటి యొక్క తల్లిదండ్రులను ఎవరైనా సన్మానిస్తున్నారా? 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 ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఏ తల్లిని ఏ తండ్రిని అని మనం ఆలోచిస్తే ఎలాంటి తల్లినైనా ఎలాంటి తండ్రినైనా సన్మానించాలి. చదువు వచ్చినా చదువు రాకపోయినా, సంపాదించినా సంపాదించకపోయినా, చూసుకున్నా చూసుకోలేకపోయినా, పరిస్థితుల ప్రభావం బట్టి వారిని ఏం చేయాలి? నీవు సన్మానించాలి. సేమ్ అలాగే ప్రతి ఒక్క భర్త తన భార్యను ఏం చేయమంటున్నాడు? సన్మానించాలి. సంపాదించినా సంపాదించకపోయినా, అనుకూలముగా ఉన్నా అనుకూలముగా లేకపోయినా, మాట విన్నా మాట వినకపోయినా సన్మానించాలి. అంటే ఇప్పుడు భర్తలు సన్మాన కార్యక్రమాన్ని వేరే రకంగా పెట్టారు భార్యలకి. ఎలా సన్మానము? చాలామంది భర్తలు భార్యను సన్మానించడం అంటే కొట్టడమే సన్మానించడం అనుకుంటున్నారు. మాటలతో సన్మానిస్తున్నారు, కర్రలతో సన్మానిస్తున్నారు. కానీ అలా కాదు సన్మానించమని చెప్తున్నది. సో పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. ఏ కాలంలోనైనా. ఇది ధర్మశాస్త్రం కదా, కాబట్టి అప్పుడున్న వాళ్ళు సన్మానించారు. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి సన్మానించేది ఏం లేదు అనుకోకండి. కొత్త నిబంధనలో కూడా దేవుడు తల్లిని తండ్రిని సన్మానించమనే చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక చూడండి, 6వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. 6వ అధ్యాయము 1వ వచనము. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. 2-3 వచనాలు చదవండి మా. మీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది కదా. అంటే దేవునికి సంబంధించిన వాటిలో మొట్టమొదటిది ఏంటంటే నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలా. ఇది దేవునికి సంబంధించిన వాటిలో. కింద మనుషులకు సంబంధించిన వాటిలో మొట్టమొదటి ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని. అలాగే తల్లిని తండ్రిని సన్మానించడం చాలా గౌరవంగా చెప్పుకుంటారు చాలామంది వారి యొక్క తల్లిని తండ్రిని సన్మానించినందుకు మా తల్లిదండ్రులని చాలా గొప్పగా చూసుకున్నాను, బాగా చూసుకున్నాను అని సంతోషపడుతూ ఉంటారు. అదే సంతోషమే, అదే బాధ్యతనే భార్య మీద కూడా భర్త చూపించాలి. ప్రతి భర్త తన భార్యను ఏం చేయాలి? సన్మానించాలి. ఏం చేసిందని సన్మానించాలి? ఏం చేసిందని సన్మానించాలి? ఏమి చేయకపోయినా సన్మానించాలి. బలహీనులు అని ఏం చేయాలి? సన్మానించాలి. చేతగాని వారు అని తెలిసి కూడా సన్మానించాలి. ఇది దేవుడు భర్తగా ఉన్నటువంటి వారికి ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞ. సో మొత్తానికి మనము 12 విషయాలు మనము చెప్పుకున్నాం. ఒకసారి ఒక్కొక్క విషయాన్ని గుర్తు చేసుకొనేసి ముగింపుకొద్దాం. దేవుని సంకల్పమందు భర్త అన్నప్పుడు
అందులో మొదటిది ఏం చెప్పాడు అని అంటే, భర్త అనగా హత్తుకొనువాడు అని చెప్పుకున్నాం. భర్త అనగా హత్తుకొనువాడు ఎవరిని? భార్యని. భార్య. రెండవది భర్త అనగా ఏలువాడు. భార్యని భర్త మాత్రమే ఏలాలి. చాలామంది భార్యల్ని భర్త కాకుండా భర్త యొక్క తరపున ఉన్నవారు కూడా ఏలడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. భర్త వాళ్ళ అమ్మనో, భర్త వాళ్ళ నాయనో, భర్త వాళ్ళ అక్కనో, భర్త వాళ్ళ చెల్లెలో, భర్త వాళ్ళ బంధువులో కదా, భర్త అన్న, భర్త తమ్ముడో, ఇంకా ఎవరో, కానీ ఏలాల్సింది భర్త. మూడో విషయం ఏంటంటే, భర్త అనగా స్థిరపరచువాడు, రద్దు చేయవాడు. ఏ విషయానైనా, దేవుని విషయాలైనా నువ్వు మొక్కుబడి చేసుకున్నా కూడా వద్దంటే భర్త మాట వినాల్సిందే, చేయంటే చేయాల్సిందే. భర్త అంటే స్థిరపరచువాడు, రద్దు చేయవాడు. తర్వాత భర్త అంటే భార్య విషయంలో చాలా రోషము గలవాడు, ఎవ్వరి మాట వినడు. చాలా తప్పు చేస్తే మాత్రం చాలా రోషము కలిగినవాడు. భర్త అనగా తర్వాత విషయం ఏంటంటే భార్యని అవమానపరచనివాడు. భర్త అంటే ఏంటి? భార్యని అవమానపరచనివాడు. ఎంత పెద్ద తప్పు చేసినా అవమానపరచనివాడు భర్త. తర్వాత భర్త అంటే పరిత్యజించనివాడు, అంటే విడిపోవాలా అన్న ఆలోచన లేనివాడు, ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకునేవాడు భర్త అంటే. తర్వాత భర్త అంటే నేర్పువాడు. భర్త అంటే నేర్పించేవాడు. తన భార్యకి ఎప్పుడూ నేర్పించేటువంటి గొప్ప వ్యక్తి భర్త. తర్వాత భర్త అంటే ప్రేమించువాడు. ప్రేమించువాడు అని చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్పాడు, నిష్ఠూర పెట్టకుడి అని చెప్పాడు. ప్రేమించుడి, నిష్ఠూర పెట్టకుడి. భర్త అంటే భార్యను ప్రేమించాలి కానీ వారిని నిష్ఠూర పెట్టకూడదు, అంటే వారిని బాధ పెట్టకూడదు, రోధించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, మనోవేదనకు గురి చేయకూడదు. సో భర్త అంటే ప్రేమించువాడు. తర్వాత భర్త అంటే శిరస్సు. భర్త అంటే హెడ్. తర్వాత భర్త అంటే సన్మానించువాడు. భర్త అంటే సన్మానించువాడు. భర్త అంటే విశేషమైనటువంటి వాడు. భర్త అంటే విశేషమైన వాడు. భర్త అంటే యజమాని. ఇవి దేవుని సంకల్పంలో ఒక భర్త ఇలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగైతే నీవు ఎలాంటి భర్తగా ఉన్నావు? భర్త అంటే తినేవాడు, తాగేవాడు, కొట్టేవాడు, అరిసేవాడు కదా, బాధ పెట్టేవాడు, అధికారం చూపించేవాడు, పెత్తనం జలాయించేవాడు, ప్రతి చిన్న విషయానికి నోర్ముయ్ అని చెప్పేవాడు. భర్త అంటే ఇలా ఉన్నారు అందరూ. భర్త అంటే ఇలా ఉన్నారు. మనం ఇలా ఉండకూడదు. ఒక క్రైస్తవుడుగా నీవు ఒక భర్తగా కావాలనుకున్నప్పుడు ఇవన్నీ తెలుసుకొని వివాహం చేసుకుంటే నీవు ఎంత మంచి భర్తగా ఉంటావో, నీ భార్య ఎంత చక్కగా నిన్ను చూసి నేర్చుకుంటుందో, నీ భార్యకు నువ్వు ఎంత చక్కగా నేర్పిస్తావో, నీ భార్యకు నువ్వు ఒక యజమానుడుగా ఉండి, ప్రేమించేవాడుగా ఉండి, సన్మానించేవాడుగా ఉండి, విశేషమైన వాడుగా ఉండి, నువ్వు ఎంత చక్కగా నీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తావో ఒకసారి ఆలోచన చేయండి. ఇవేవి చెప్పకోకుండా డైరెక్ట్గా పెళ్లి చేసి పడేస్తాను అందరికీ. పెళ్ళి చేసుకునే నుంచి గొడవలే, పెళ్ళి చేసుకునే నుంచి సమస్యలే. భార్యను భర్త అర్థం చేసుకునేదిలే, భర్త భార్యను అర్థం చేసుకునేదిలే. కారణం ఏంటనంటే వారికి ఏం తెలియవు. వారికి ఎవరు చెప్పరు. పోనీ పెళ్ళిలోనైనా చెప్దామంటే పెళ్ళిలో వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు, బంధువులు ఒప్పుకునే పరిస్థితిలో ఉండరు. పెళ్ళిలో చెప్తామంటే బంధువులు ఒప్పుకోరు, త్వరగా కానీ చేసేయండి అంటూ ఉంటారు.
వీళ్ళేమో వినే స్టేజ్లో ఉండరు, వాళ్ళేమో మేకప్లలో లేకుంటే వాళ్ళ యొక్క ఆనందంలో దాంతో మునిగిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళు వినే స్టేజ్లో ఉండరు, వీళ్ళేమో ఒప్పుకునే స్టేజ్లో ఉండరు. మరి ఎప్పుడు నేర్పించాలి, ఎక్కడ నేర్పించాలి? కాబట్టి సంఘంలోనే నేర్పించాలి. సంఘంలోనే అప్పుడప్పుడు యవనస్తుల కోసము, పెళ్లి చేసుకునే వారి కోసము మనం ఏం చేయాలంటే ఇలాంటి ప్రసంగాలు చెబుతూ ఉండాలి. ఇలాంటి ప్రసంగాల మీద ప్రతి సేవకుడు శ్రద్ధ పెట్టాలి. దేనికోసం అంటే ఒక మంచి కుటుంబాలుగా ఏర్పడడానికి. దేవుని సంకల్పము మన యందు కుటుంబ విషయంలో నెరవేరునట్లు. దేవుడు ఊరికనే తను భర్తగా ఉండాలని కోరుకోలేదు. నేను మీకు పెనిమిటిని, నేను మీకు భర్తని ఊరికే చెప్పలేదు. అది చాలా విలువైనది, చాలా అర్థవంతమైనది, చాలా శ్రేష్టమైనది. కాబట్టి దేవుడు ఆ స్థానాన్ని తీసుకున్నాడు, భర్త అనే స్థానం తీసుకున్నాడు. ఆయన దానికి న్యాయం చేశాడు. ఈరోజు నువ్వు భర్త అనే స్థానం తీసుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావు? శాసించాలనుకుంటున్నారు, కనుసైగతో శాసించాలనుకుంటున్నారు. అది కుదరకపోతే కర్రతో శాసించాలనుకుంటున్నారు. అదే కుదరకపోతే తిట్లతో శాసించాలనుకుంటున్నారు. అదే కుదరకపోతే మరి ఏదైనా కానీ చేయాలనుకుంటున్నారు. సో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుని చిత్తమైతే వచ్చే సమయంలో దేవుని సంకల్పమందు భార్య, ఇంతకు భార్య ఎలా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, సంకల్పించాడు. అలాంటి భార్యలుగా నా భార్య ఉన్నారా? దేవుని చిత్తమైతే వచ్చే సమయంలో మనం నేర్చుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఆసక్తిగా వింటున్నటువంటి మీకు ప్రభునామంలో వందనములు. ఆలోచించండి, తెలియని వారికి నేర్పించండి, కొత్తగా వివాహం చేసుకోబోయే వారికి సంగతులు గుర్తు చేయండి. ఇంకా వివాహం కొరకు సిద్ధపడుతున్న వారు దయచేసి వీటి కొరకు మీరు ఆలోచన చేయండి. మంచి కుటుంబాలుగా స్థిరపడండి. థ్యాంక్ యూ.